కార్తీక సోమవారం. ఒక్క దీపంతో కోటి సోమవారాల పుణ్యం. ప్రాముఖ్యత మరియు పూజా విధానం. ఓం నమఃశివాయ. సకల శుభాలకు మూలమైన కార్తీక మాసానికి సోమవారం నాటి శివకటాక్షానికి స్వాగతం. నమస్కారం. మన సనాతన ధర్మంలో ప్రతి పండగ, ప్రతి మాసం ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటుంది. కానీ ఈ అన్నింటిలోకి అత్యంత పవిత్రమైనది, శివకేశవుల అనుగ్రహాన్ని ఏకకాలంలో అందించేది కార్తీక మాసం. అందులోనూ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం రోజున చేసే పూజకు ఉండే ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు మనం తెలుసుకోబోయేది సాధారణమైన విషయం కాదు. ఇది ఒక దివ్య రహస్యం. కార్తీక మాసంలో వచ్చే సోమవారం నాడు మనం కేవలం ఒక్క దీపం వెలిగిస్తే చాలు. పురాణాల ప్రకారం ఆ ఒక్క దీపారాధన మనకు కోటి సోమవారాలు వ్రతం చేసినంతటి పుణ్యాన్ని ప్రసాదిస్తుందట. ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో మీరు కోటిసార్లు చేసిన మంచి కర్మఫలం కేవలం ఒక్క రోజులో ఒక్క దీపంతో మీకు దక్కుతుందంటే ఆ అవకాశం ఎంత గొప్పది. అయితే ఈ కోటి సోమవారాల పుణ్యం పొందాలంటే ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఆ దీపం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి, కార్తీక మాసంలో ఉపవాసం, శివాలయ సందర్శనం, అభిషేకం ఇవన్నీ ఎలా చేయాలి, ఈ వివరాలన్నింటినీ ఈ సుదీర్ఘ వీడియోలో లోతుగా శాస్త్ర ప్రమాణాలతో సహా విశ్లేషిద్దాం. కనుక ఒక్క నిమిషం కూడా మిస్ కాకుండా భక్తి శ్రద్ధలతో ఈ దివ్య జ్ఞానాన్ని పొందండి. కార్తీక సోమవారం ప్రాముఖ్యత. జ్యోతి స్వరూపం. సోమవారం శివుడికి ప్రీతి. సోమవారం అంటే సోమ అంటే చంద్రుడు. ఈ చంద్రుడు సాక్షాత్తు శివుని సరస్సున అలంకృతుడై ఉన్నాడు. అందుకే శివుడిని చంద్రశేఖరుడు అంటారు. చంద్రుడు మన మనస్సు శాంతికి ప్రతీక. సోమవారం నాడు శివుడిని పూజిస్తే మన మనస్సు స్థిరంగా, ప్రశాంతంగా ఉండి సకల కార్యాలలో విజయం చేకూరుతుంది. కార్తీక మాసం శివకేశవుల మాసం. కార్తీక మాసం శివుడికి, విష్ణువుకు ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది. ఈ నెలలోనే విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొంటాడు. శివుడు త్రిపురాసురులను సంహరించి లోకాన్ని రక్షించాడు. అందువల్ల ఈ మాసంలో మనం చేసే ప్రతి చిన్న పూజ కూడా అనంతమైన శక్తిని కలిగి ఉంటుంది. దీపారాధన మహత్యం. శివుడికి దీపం ఎందుకు అంత ఇష్టం? దీపం అంటే జ్యోతి. ఈ జ్యోతి అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన. అంటే దీపం బ్రహ్మస్వరూపం, విష్ణు స్వరూపం కూడా. మనం కార్తీకంలో దీపం వెలిగిస్తే అది కేవలం నూనెతో, వత్తితో వెలిగించిన అగ్ని కాదు. అది మనలోని అజ్ఞానాన్ని దహించి జ్ఞాన తేజస్సును పెంచే ఒక అద్భుత ప్రక్రియ. అందుకే కార్తీక దీపారాధనను శివజ్ఞాన దీపారాధనగా భావించాలి. ఈ దీపం పెట్టడం వల్ల మనం పొందే ఆ అపారమైన పుణ్యఫలం, కోటి సోమవారాల పుణ్యం కేవలం ఈ అంతరార్థాన్ని అర్థం చేసుకున్నప్పుడే లభిస్తుంది. పూజా విధానం. ఏం చేయాలి? దీపారాధన. కోటి సోమవారాల పుణ్యం పొందాలంటే దీపారాధన సరైన విధానంలో పూర్తి నియమనిష్టలతో చేయాలి. దీపం వెలిగించే సరైన విధానం. పవిత్రత. కార్తీక సోమవారం రోజున సూర్యోదయానికి ముందే మేల్కొని చన్నీటి స్నానం ఆచరించాలి. వీలైతే గోదావరి లేదా పవిత్ర నది స్నానం చేయడం శ్రేష్టం. దీపస్నానం. దీపాన్ని ఎక్కడ పెడుతున్నామనేది ముఖ్యం. శివాలయం. శివాలయం గర్భగుడి ముందు, ధ్వజస్తంభం వద్ద లేదా రావి చెట్టు కింద దీపం పెడితే ఉత్తమ ఫలితం. ఇల్లు. మీ ఇంటి పూజా గదిలో లేదా తులసి కోట వద్ద దీపం వెలిగించాలి. ఆకాశ దీపం. కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎత్తుగా దీపం పెట్టడం
వెలిగించడం అత్యంత పుణ్యప్రదం. తైలం. దీపానికి ఉపయోగించే ద్రవ్యం చాలా ముఖ్యం. ఆవు నెయ్యి. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యం, శాంతి కలుగుతాయి. నువ్వుల నూనె. శని దోషాలు, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. దీపం సంఖ్య. కనీసం 1 దీపం లేదా 3 త్రిమూర్తులు, 5 పంచభూతాలు లేదా 33 ముక్కోటి దేవతలు దీపాలు వెలిగించవచ్చు. వత్తులు. వత్తి యొక్క శక్తి. దీపవత్తిని సాధారణ నూలు కాకుండా తామర వత్తులు, తామర తాడుతో చేసినవి లేదా అరటి దువ్వ ఒత్తులు ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. తామర ఒత్తులు లక్ష్మీ కటాక్షాన్ని, అదృష్టాన్ని ఆకర్షిస్తాయి. మంత్రపఠనం. దీపం వెలిగిస్తున్నప్పుడు ఓం నమఃశివాయ లేదా కార్తీక దీప దేవతాయై నమః అనే మంత్రాన్ని భక్తితో పఠించాలి. ఏం చేయాలి? ఉపవాసం మరియు అభిషేకం. దీపారాధనతో పాటు కార్తీక సోమవారం నాడు ఆచరించాల్సిన ముఖ్యమైన ధర్మాలు ఉపవాసం మరియు శివార్చన. ఉపవాసం. నక్తం మరియు ఏకభుక్తం. ఉపవాసం అంటే కేవలం అన్నం తినకుండా ఉండడం కాదు. ఉపవాసం అంటే దగ్గరగా, వాసం ఉండడం అంటే దైవానికి దగ్గరగా ఉండడం. మన మనస్సును, ఇంద్రియాలను నియంత్రించి దైవ ధ్యానంలో లీనం కావడం. నక్తం. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసుకొని శివుడికి నివేదించిన ఆహారాన్ని, అన్నం కాకుండా పండ్లు, పాలు భుజించి వ్రతం ముగించడం. ఈ విధానం అత్యంత శ్రేష్టం. ఏకభుక్తం. ఉదయం పూజల తర్వాత మధ్యాహ్నం 1 పూట మాత్రమే భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా ఉండడం. భక్తి లేని వారు ఈ విధానాన్ని ఆచరించవచ్చు. ఉపవాసం వలన మన శరీరంలోని, మనస్సులోని మలినాలు తొలగి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. శివాలయాన్ని సందర్శించడం మరియు అభిషేకం. కార్తీక సోమవారం రోజున శివాలయాన్ని సందర్శించి బోలాశంకరుడిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదం. అభిషేకం. వీలైతే శివునికి స్వయంగా అభిషేకం చేయించండి. శుద్ధ జలం. జలాభిషేకం సకల పాపాలు హరించి శాంతిని ఇస్తుంది. పంచామృతం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అఖండ ఐశ్వర్యం, మోక్షం, దీర్ఘాయువు, ఆరోగ్యం మరియు తేజస్సును ప్రసాదిస్తుంది. బిల్వార్చన. బిల్వపత్రాలు, మారేడు దళాలు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. 1 బిల్వపత్రంతో పూజించిన 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుంది. మంత్రజపం. ఆలయంలో ఉన్నంతసేపు లేదా రోజంతా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు లేదా మీ శక్తి మేరకు జపించాలి. నమ్మకాలు మరియు 1,000,000 సోమవారాల పుణ్యం వెనక కథ. 1 దీపంతో 1,000,000 పుణ్యం ఎలా? కార్తీక సోమవారం నాడు 1 దీపం వెలిగిస్తే 1,000,000 సోమవారాల పుణ్యం వస్తుందనే నమ్మకం వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ మరియు పౌరాణిక ఆధారం ఉంది. పురాణ కథా వివరణ. పూర్వకాలంలో ఒక పేదరాలైన వృద్ధురాలు ఉండేది. ఆమెకు పూజలు, పుణ్యాలు చేసేంత ధనం, శక్తి ఉండేవి కాదు. ఆమె కార్తీక సోమవారం రోజున తన దీపానికి నూనె పోసేందుకు కూడా డబ్బు లేక తన గుడిసెలో ఉన్న నువ్వుల గింజలను నలిపి ఒక చిన్న మట్టి ప్రమిదలో నూనెలాగా పోసి చిన్న వత్తి వేసి గుడి బయట పెట్టింది. ఆమె పెట్టిన దీపం చిరుగాలుల వల్ల ఆరిపోయింది. ఆమె తిరిగి దీపం వెలిగించింది, మళ్ళీ ఆరిపోయింది. ఆ రోజు రాత్రి ఆమె అలా దీపాన్ని ఆరిపోకుండా చాలాసార్లు వెలిగిస్తూనే ఉంది. ఆమె యొక్క నిస్వార్థ భక్తిని, దీపాన్ని ఆరిపోకుండా ఉంచాలనే సంకల్పాన్ని చూసి శివుడు ప్రసన్నమయ్యాడు. ఆమె ధనం లేదా ఆర్భాటం లేకుండా కేవలం సంకల్ప బలాన్ని చూపించింది. శివుడు ఆమెకు ప్రత్యక్షమై
ఆమె పెట్టిన ఒక్క దీపానికి కోటి సోమవారాలు చేసిన వ్రతఫలం ఇచ్చి ఆమెను సకల ఐశ్వర్యాలతో అనుగ్రహించి చివరకు మోక్షాన్ని ప్రసాదించాడు. రహస్యమేమిటంటే శివుడు ఆడంబరాన్ని కాదు, నిస్వార్థ భక్తితో కూడిన సంకల్పాన్ని చూస్తాడు. అందుకే ఆ ఒక్క దీపాన్ని కోటి సోమవారాల పుణ్యానికి సమానంగా భావించారు. దీపం వల్ల కలిగే అద్భుత ఫలితాలు. అదృష్ట వృద్ధి. దీపారాధన మన జీవితానికి పట్టిన దురదృష్టాన్ని, అంధకారాన్ని తొలగిస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి స్థిరమైన సంపద, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. పాప నివారణ. మన కర్మబంధాలన్నీ దీపకాంతిలో దగ్ధమవుతాయి. కార్తీక మాసంలో ఆది కూడా సోమవారం నాడు చేసే పూజకు ఉన్న అపారమైన శక్తి గురించి మనం తెలుసుకున్నాం. శివుడు అభిషేక ప్రియుడు అయినప్పటికీ ఆయనకు అత్యంత ఇష్టమైనది దీపారాధన. ఎందుకంటే దీపం జ్ఞానానికి, వెలుగుకు ప్రతీక. ఈ కార్తీక సోమవారం నాడు పూర్తి భక్తితో పైన వివరించిన నియమాలను పాటిస్తూ మీరు శక్తి మేరకు ఒక్క దీపం వెలిగించండి. ఒకవేళ ఉపవాసం చేయలేకపోతే ఆ దీపం వెలిగించే సంకల్పాన్ని, శివుడిపై ఉన్న భక్తిని మాత్రం వదలకండి. మీ ఒక్క దీపారాధన కోటి సోమవారాలు చేసిన పుణ్యాన్ని మీకు ప్రసాదించి మీ జీవితంలోని సకల కష్టాలను, ఆర్థిక సమస్యలను తొలగించి మీకు అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, చివరకు మోక్ష మార్గాన్ని కూడా చూపిస్తుందని ప్రగాఢంగా నమ్మండి. ఈ దివ్య జ్ఞానాన్ని మీరు అనుభవించి మీ ఆప్తులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. అందరూ ఈ పుణ్యఫలాన్ని పొందాలని కోరుకుంటూ హరహర మహాదేవ, శంభో శంకర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.